నేనే లక్ష్య పెట్టను, దేవుడేం లక్ష్య పెడతాడు? నీ తల్లిదండ్రుల విషయంలో నువ్వు ఎంత కేర్గా ఉన్నావో ముందు అది పట్టించుకొని అక్కడ నువ్వు పాస్ అయితే నువ్వు అర్పించిన నోట్ల కట్టలు కాదు, నువ్వు రూపాయి అర్పించిన దాన్ని చేయి జాపి తీసుకొని ఆశీర్వదిస్తాడు దేవుడు. భేద విధవాలు వేసింది 2 కాసులే. దాని గురించి ఒక ప్రసంగం చేశాడు యేసయ్య. మిగిలిన వాళ్ళందరూ మూటలు తెచ్చేసారు, ఎవడి గురించి మాట్లాడలే. భేద విధవరాలు 2 కాసులు వేసింది, దాని గురించి ఒక ప్రసంగం రాసింది బైబిల్లో. నువ్వు చేయాల్సిన న్యాయం చేయాల్సిన వాళ్ళకి. భార్య బిడ్డలు పట్టించుకోడు. కుటుంబానికి జరిగించాల్సిన న్యాయం జరిగించాలి, బాధ్యతలు నెరవేర్చాలి, తల్లిదండ్రులకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, కన్నబిడ్డలకు జరిగించాల్సిన న్యాయం వారికి జరిగించాలి, సభ్య సమాజంలో ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించాలి, ఇతరులకు నువ్వు చేయదగ్గ సాయం చేయాలి, చూపదగ్గ ప్రేమ చూపాలి. నీ కళ్ళ ముందున్న వ్యక్తులు వాళ్ళలో కూడా ఉన్నాడు దేవుడు. వాళ్ళలో కూడా ఉన్నాడండి దేవుడు. నేను చెప్పానా? మత్తయి సువార్త చెప్పిందా? నేను ఆకలి కొంటిని మీరు నాకు ఆహారం ఇచ్చితిరి, నేను దప్పికొంటిని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను వస్త్రహీనుడనై ఉంటిని మీరు నాకు వస్త్రము కప్పితిరి, నేను రోగినై ఉంటిని మీరు నన్ను పలకరించితిరి, నేను చెరసాలలో ఉంటిని మీరు నన్ను పరామర్శించితిరి. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ నిత్య జీవమును చేరండి, నిత్య సంతోషంలోకి ప్రవేశించండి అన్నాడు. అప్పుడు కుడివైపునున్న వారు, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటివి, నీకెప్పుడు ఆహారం ఇచ్చితిమి, నీవెప్పుడు దప్పికొంటివి, నీకెప్పుడు దాహమునికి ఇచ్చితిమి, నీవెప్పుడు వస్త్రహీనుడివై ఉన్నావయ్యా, నీకు వస్త్రాలకి ఏం కొదవు ప్రభువా, నువ్వెప్పుడు వస్త్రహీనుడివై నా దగ్గరికి వచ్చావయ్యా, నీకెప్పుడు పట్టిచ్చానయ్యా, నేను నీకెప్పుడు వస్త్రం ఇచ్చానయ్యా, నువ్వెప్పుడు రోగివై ఉంటివి ప్రభువా, నువ్వెప్పుడు చెరసాలలో ఉంటివి ప్రభువా. అప్పుడు ఆయన ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ నా సహోదరులలో ఒకరికి చేస్తే అది నాకు చేసినట్టే. కళ్ళ ముందు ఆ భాగ్యులు ఎంతోమంది దారుణంగా బలైపోతుంటే పట్టడన్న వాళ్ళకి పెట్టే బుద్ధి ఉండదు కొంతమందికి. చర్చి కొత్త మాత్రం ఎగిరి స్తోత్రం 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 రేకులు లేచిపోయిందా కలుగుతారు. ఇంటికాడ ఆకలి కొన్నవాడి ఆర్తనాదాలు వినపడలేదా? రోగిగా ఉన్నవారి యొక్క దీనస్థితిని ఎరగవా? మనస్సాక్షి ఉండాలండి. నీ చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వ్యక్తుల్లో కూడా దేవుడున్నాడు. నీ తల్లిని నువ్వు అశ్రద్ధ చేసావు, ఆమెలో దేవుడు లేడా? నీ తండ్రిని అశ్రద్ధ చేసావు, ఆయనలో దేవుడు లేడా? నీ బిడ్డల బాధ్యతను నెరవేర్చలేదు, వాళ్ళ ఏడుపు కారణమయ్యావు, వాళ్ళలో దేవుడు లేడా? కట్టుకున్న అర్ధాంగిని నువ్వు అన్యాయం చేసావు, ఆమెలో దేవుడు లేడా? కట్టుకున్న భర్తని నిలువునా మోసం చేశావు, వాళ్ళలో దేవుడు లేడా? ఇవన్నీ మామూలుగా నడుస్తూనే ఉంటే నువ్వు మాత్రం దేవుని సన్నిధికి వచ్చి భజన చేస్తావా? ఎవడికి కావాలి నీ బోడి భజన? నాకు దేవుడు చెప్పింది మీకు చెబుతున్నా. ఒరే నువ్వు వంకర టింకర వ్యవహారాల్లో ఉండి రే నువ్వు వచ్చి ఎన్ని పాటలు పాడినావు ఒరే శాలేమా, నాకు నచ్చవు అబ్బాయి. నువ్వు పెద్ద దీర్ఘాలు తీసి పాటలు పాడితే జనం ఊగుతారేమోగా, నేను ఊగను. మర్యాదగా మార్చుకోమ్మా, మారు మనసు పొందు, నకరాలు మానుకోయ్యా, పద్ధతులు మార్చుకో, దిద్దుకో, బతుకుని దిద్దుకొని పాట పాడలేక మూలిగినా ఆ మూలుగునే మధుర సంగీతంలాగా నేను గైకొంటా. అయ్యా శాలేమా, ఇదమ్మా పద్ధతే, నా మార్గంలో రాయ్యా, నీ మార్గాల్లో రావాకు. నీ త్రోవలు వేరు, నా త్రోవలు వేరు, మీ నడత వేరు, నా నడత వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు. జనం మెచ్చుకుంటున్నారని, జనం పొగుడుతున్నారని జనాల భజనను చూసి మురిసిపోవాకు నాన్న. నేను మెచ్చుకోవాలమ్మా, నేను మెచ్చుకోవాలి. నీ బయట అవతారాన్ని జనం చూస్తారు, వాళ్ళకి నువ్వు మంచోడివి, నీ రహస్య జీవితం నాకు తెలుసురా, నేను మెచ్చుకోవాలి నిన్ను. నా మీద నేను చెప్పుకుంటున్నా. ఇప్పుడు మీరేం చేయాలి?
పెద్దగా? మీరు నాకు చెప్పాలా? దేవునికి స్తోత్రం. ఎవరికి వాళ్ళు చెప్పుకోవాలి. పచ్చిగా చెప్తున్నా నేను. మారు మనసు పొందాలి, వంకర టింకర నడత సరి చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకురా నువ్వు దేవుని దగ్గరికి. నువ్వు ఏ స్థితిలో తెచ్చినా, నువ్వు ఎంత తెచ్చినా, అసలు తేలేని స్థితిలో నువ్వు ఉన్నా, అసలు నువ్వు వస్తుంటేనే సంతోషపడతాడు. విశ్వాసం లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, ఆత్మీయత లేనోళ్ళు దావీదు అన్నలు మొత్తం లైన్లో ఉన్నారు. ఒక్కడిని కూడా ఒప్పుకోలా దేవుడు. యెషయి దృష్టిలో దావీదు అసలు లేడు. సమూయేలు అన్నాడు, నీ కుమారులు మొత్తాన్ని తెచ్చి నా ముందు నిలబెట్టు అని. మరి దావీదును కూడా లెక్కలో వేసుంటే కబురు పెట్టాలిగా, మొత్తం కొడుకులందరూ నిలబెట్టాలిగా. మరి ఇంట్లో ఉన్న ఆ కొడుకులనే తీసుకొచ్చి నిలబెట్టాడేంది? సమూయేలు ఏం చెప్పాడు? కుమారులు మొత్తాన్ని తీసుకొచ్చి నిలబెట్టన్నాడు. యెషయి ఏం చేశాడు? గొర్రెలు గాయటానికి పోయినోడిని అక్కడే వదిలేసి మిగిలిన వాళ్ళందరిని తీసుకొచ్చి నిలబెట్టాడు. అంటే యెషయి మైండ్లో దావీదు లేడు, సమూయేలు మైండ్లో కూడా దావీదు లేడు, దావీదు అన్నల మైండ్లో దావీదు లేడు, దావీదు ఊరి ప్రజల మైండ్లో దావీదు లేడు, ఆఖరికి దావీదు మైండ్లో కూడా దావీదు లేడు. కానీ దేవుని మనసులో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మనసులో ఉన్నాడు. ఫస్ట్ వాడు వచ్చాడు, చూశాడు, ఇది అవతారం చూస్తే బాగానే ఉన్నాడు, కానీ దేవుడు ఏందో వీడి విషయంలో మాట్లాడట్లేదు, పక్కకు పంపించు. రెండో వాడు వచ్చాడు, మళ్ళీ ప్రార్థించాడు, దేవుడే మాట్లాడాల, పక్కకు పంపించమన్నాడు, పంపించు. 1 2 3 4 5 6 మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. ఇద్దరు తెల్లముఖం వేసుకొని చూశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఖాళీ అయిపోయారు, మొత్తం పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు అడిగాడు సమూయేలు, ఏమయ్యా నీకున్న కొడుకులందరూ వీళ్ళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఇంకా నువ్వు కడసారి వాడు ఉన్నాడు, కానీ వాడు చిన్నోడు, అందుకని గొర్రెలకు పంపించాను అన్నాడు. ఏమయ్యా నీకేం చెప్పా, ముందేం చెప్పా? నీ కొడుకులందరిని తెచ్చి నిలబెట్టమన్నాగా. పిలిపించోయా బాబు, పిలిపించో. అప్పుడు సస్తా బతుకుతా పిలిపిస్తే వాళ్ళంత దూరం నుంచి వస్తూ ఉండగానే, అదిగో నేను కోరుకొనిన వాడు వచ్చుచున్నాడు, పోయి అతని మీద తైలం పోయి, నూనె పోయి. వీళ్ళందరూ అవతారాలు చూసి సమూయేలు, యెషయి ఇద్దరు మోసపోయారు. అదిగో అక్కడ గొర్రెల దగ్గర ఉన్నవాటి గుండె చూశాడు, హృదయం చూశాడు ఆయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనస్సులోకి, మన ఆలోచనల్లోకి, మన హృదయ అంతర్భాగానికి తొంగి చూడగల శక్తివంతుడు దేవుడు. జాగ్రత్త. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలగాలి, జాగ్రత్త పడాలి. కయ్యను దగ్గర ఈ తత్వం కనపడింది, అందుకే యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే వాడు అవిధేయుడు. వాడి అర్పణనే దేవుడు అంగీకరించాలంటే ముందు వాడు నచ్చాలి. వాడు నచ్చలా, పద్ధతులు బాగాలేవు. దేవుడు ఒకటి చెబితే వాడు ఒక రూట్లోంచి వస్తున్నాడు, నచ్చలా. త్రోసేసాడు అర్పణని. హేబెలు నచ్చాడు, ఎందుకంటే దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలనుకున్నాడు, అది కూడా తండ్రిలాగా చేయాలనుకున్నాడు. ఆమోదించాడు, హేబెలుని స్వీకరించాడు, శ్రేష్టమైనది అర్పించాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దేవుని మార్గంలో వస్తావా, నీ మార్గంలో వస్తావా? ఇప్పుడు పరలోకం పోవాలంటే మార్గాలు ఎన్ని ఉన్నాయండి? ఒక్కటే మార్గం, ఆ మార్గం పేరు యేసు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం.
నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు అనే భయంకరమైన మాట మాట్లాడేశాడు యేసయ్య. ఇక ఎవరు ఎన్ని రకాల ఫీట్లు చేసినా పరలోక తండ్రి దగ్గరికి రావాలి అంటే యేసు ప్రభు ద్వారానే తప్ప ఇంకా ఏ విధంగా కూడా ఒక పాపి పరలోకం చేరడో. యేసు ప్రభువును ఒప్పుకోవాలి, ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన రక్తంలో పాపాలు కడిగేసుకోవాలి, ఆయన బలిని నమ్మాలి, ఆయన సిలువను నమ్మాలి, ఆయన మరణ పునరుద్ధానములు 3వ నాడు తిరిగి లేచాడని నమ్మాలి, ఆయనను అంగీకరించి ఆయన ప్రభువు అని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొంది అప్పుడు రక్షింపబడతాడు ఒక మనుష్యుడు. ఇది దేవుని చట్టం, దేవుని రూల్. నువ్వు నడవకపో నాకు అనవసరం. నడిస్తే నువ్వే వస్తావు, వాడికి నడవకపోతే రేపు తేలిద్ది. అప్పటిదాకా ఈ మాటలు చెప్పి నేను పిచ్చోళ్ళలా కనపడవచ్చు, వెర్రోళ్ళలా కనపడవచ్చు, ఏం పర్లా అనుకో, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో. రేపు మాత్రం నీకు ఉంటుంది. అప్పుడు గుర్తొస్తా నేను, వరి వాడు మొత్తుకుంటానే ఉన్నాడు, నేనేంది ఇంత పిచ్చితనంగా చేశానేందని రేపు నిత్యను నోరు కొట్టుకున్న ప్రయోజనం ఉండదు, అగ్నిగుండానికి పోతావు. నీ రక్షణకు దేవుడు చూపించిన మార్గంలో నేను ప్రయాణం చేయాలి. ఆ మార్గము యేసే. నీ అర్పణ దేవుడు ఆమోదించాలంటే దేవుడు చూపిన మార్గంలో నువ్వు వచ్చి అర్పించాలి. అసలు ముందు నువ్వు అంగీకారం కావాలి, ఆ తర్వాత నీ అర్పణకు విలువ ఉంటుంది. నువ్వు దేవునికి అంగీకారం కాకుండా నీ అర్పణ దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఇది అందరూ తెలుసుకోవాలి. 2, 3వది, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ జీవితమైనా నువ్వు అర్పించేదైనా శ్రేష్టమైనదిగా ఉండునట్లు చూసుకోవాలి. ఎట్లా చూసుకోవాలి? రోజులన్నిటిలోనికి మొదటి రోజు ఏదండి? వారములో మొదటి రోజు ఏది? ఆదివారం ఎందుకు ఆరాధన దినం ఏర్పాటు చేశారో తెలుసా? అపోస్తలులు ఎందుకు కూడుకున్నారో తెలుసా? వారములలో ప్రథమ వారము ఆదివారమే. ఆది అంటే ప్రారంభము. అంటే ఏమి నేర్పారో తెలుసా? దేవుడు మన రోజులలో చివరి రోజు కాదురా బాబు, మొదటి రోజు ఉండాలి. యూదుల ఆచారంలో విశ్రాంతి దినం శనివారం. వారంలో చివరి రోజు ఏది? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర చివర. కానీ అపోస్తలులు ఏం చేశారు? యేసు మరణించి పునరుద్ధానుడైంది ఆదివారం. కాబట్టి ఇక నుంచి దేవుణ్ణి మనం సమీపించేటప్పుడు చివరిలో కాదు, వారపు ప్రారంభంలోనే, ఆదిలోనే మనం ఎంటర్ అవ్వాలి. దేవునికి మనం శ్రేష్టమైన స్థానం ప్రారంభంలోనే ఇవ్వాలని ఆదివారం ఆరాధన దినంగా వాళ్ళు కూడుకున్నారు. ఇది బైబిల్ చెప్తున్న సాక్ష్యం. కొరింథీ పత్రికలో అలాగే అపోస్తల కార్యాల్లో వారు ఆదివారం చందా పోగు చేశారు, ఆదివారం ప్రభు బల్ల తీసుకున్నారు అని ఉంది. చూడండి, కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రిక, త్వరగా తిప్పేసేయండి పరిశుద్ధ గ్రంథాన్ని. మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. మీలో ప్రతివాడును, అమ్మా ఆ వారాన్ని పెద్దగా చెప్పు. ప్రతి ఆదివారమున, అదమ్మా ప్రతి ఆదివారము మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. అది చందా పోగు చేయకుండా, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. దశమ భాగము 20%, 10% కూడా కాదు. కొత్త నిబంధన పద్ధతి ఏంటంటే నువ్వు ఎంతగా వర్ధిల్లుతావో పరిశుద్ధుల అక్కర కొరకు నువ్వు అంతగా దాచిపెట్టాలి, దేవుని పని కొరకు వినియోగించడానికి అన్నాడు. స్తోత్రం. వర్ధిల్లిన కొలది. అయితే ఏ వారం? రైట్, ఆదివారమున చందా పోగు చేయమన్నాడు, నిల్వ చేయమన్నాడు ఆదివారానికి. అంతేకాదు అపోస్తల కార్యం 20వ అధ్యాయము 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అన్నాడు. అంతకుముందు అక్కడే ఉన్నారు కానీ
రొట్టె విరవలేదు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఆదివారం ప్రభు బల్ల తీసుకున్నారు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి అపోస్తలులు ఆదివారాన్ని హైలైట్ చేశారు. ఆదివారం స్పెషల్గా వారు కూడుకున్నారు. ఆదివారం వారు కానుక సమర్పించారు. ఆదివారం వారు ప్రభు బల్లను సమీపించారు. కాబట్టి ఆదివారం కంటిన్యూ అయింది మనకి. ఎంతమందికి అర్థమైంది? ఆదివారం వారంలో ప్రారంభం, మొదటి రోజు. కాబట్టి ఇప్పుడు మన వారంలో శ్రేష్టమైన రోజు ఏది? ప్రారంభ దినమే. గనుక మన వారంలో ఆదివారం శ్రేష్టమైన రోజు గనుక ఆ రోజు మనం దేవునికి స్పెషల్గా కేటాయించాలి. కొంతమంది ఆ రోజును కూడా లోకానుసారమైన పనులు కేటాయించి ఆ రోజు కూడా దేవుని సన్నిధిని కనబడరు కొంతమంది. తప్పు. ఎప్పుడన్నా నీ పరిస్థితులు అనుకూలించక మిస్ అయితే దేవుడు అర్థం చేసుకుంటాడు. కానీ ఆదివారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా తేడా పడతావు. ఆదివారం మొదటి రోజు, నువ్వు దేవుడికి ఇవ్వవలసిన రోజు. సో వారములో శ్రేష్టమైన దినమును దేవునికి నువ్వు కేటాయించాలి. ఆ ఒక్క చోటే కాదు, ఆ డేనే కాదు, నీ యవన జీవితంలో, నీ యవన శక్తిలో శ్రేష్ఠ భాగం దేవుని పనికి ఖర్చు అవ్వాలి. దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాద సమృద్ధి ధనం అనుకో, ఆ ధనములో శ్రేష్ఠ భాగం దేవుని కొరకు ఖర్చు అవ్వాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పదార్థం కానీ, వస్తువు కానీ, ప్రాణి కానీ ఏదైనా ఉంటే అందులో శ్రేష్టమైనది దేవుని సన్నిధికి చేరాలి, దేవుని సన్నిధికి చెందాలి. నీ అర్పణలో శ్రేష్ఠ భాగమా, కొదువ భాగమా అనేది కనిపెడతాడు ఆయన. అర్థమైందా? నువ్వు ఏ బుద్ధితో ఇస్తున్నావు? ఇచ్చే నీ బుద్ధి, నీ మనసు, నీ దాతృత్వం ఏంటి? ఇతరులకు నువ్వు హెల్ప్ చేస్తున్నావో లేదో చూస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు చర్చికి వస్తున్నావు దేవుని సన్నిధిలో ఏదో కానుక వేద్దామని, కానీ వచ్చే త్రోవలో చాలా హృదయ విదారకమైనటువంటి స్థితిలో ఒక పర్సన్ నీకు కనబడ్డారు. నేనే చెబుతున్నా, ఆ వ్యక్తిని చూసి నువ్వు దాటి రావద్దు. ముందు ఆ వ్యక్తి చేతులు అది పెట్టేసిరా. ఆ వ్యక్తి చేతులు అది పెట్టేసిరా. పర్వాలా, దేవుడు ఆమోదిస్తాడు. ఎందుకు పెట్టావు, నువ్వు ఎక్కడ తీసుకొచ్చి ఎందుకు వెళ్ళేది అనడు. లేదా దేవుని కొరకు కొంత ప్రత్యేకించి ఉంటే, అది కాకుండా అదనంగా నీ దగ్గర ఉంటే అది వేసి దేవునికి భద్రపరచు. లేదు, నీ దగ్గర ఉన్నదే అది అనుకో, నిర్దాక్షిణ్యంగా పెట్టే. నేనే చెబుతున్నా, నేనైతే పెడతా. ఇంకొకటి ప్రత్యేకంగా తీసి వానికి ఇవ్వడానికి, దేవునికి ఇవ్వడానికి నా దగ్గర లేనప్పుడు, దేవా ఈ వ్యక్తిలో నువ్వే ఉన్నావు అనుకోని, ఇది నీకు ఇస్తున్నట్టుగానే ఇస్తున్నా, ఈ వ్యక్తిని బాగు చేయి, ఈ వ్యక్తిని ఆదుకో, ఈ వ్యక్తికి పోషణ ఇవ్వని చేతిలో పెట్టి వస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? దేవుడు నీ ముందుకు తీసుకొచ్చే వ్యక్తుల్ని, దీనులైన వ్యక్తుల్ని కఠిన మనసుతో దాటిపోవద్దు. నువ్వు చేయదగ్గ మేలు వాళ్ళకి చేయాలి. అక్కడ నీ హృదయాన్ని దేవుడు కనిపెడతాడు. ఆతిథ్యం చేసేటప్పుడు కూడా సంతృప్తిగా చేయాలి. పట్టెడన్నం ఎవరికన్నా పెట్టేటప్పుడు నీ భోజనంలో నుంచి శ్రేష్టమైనది పెట్టాలి, కానీ సద్ది పెట్టెల్లో పాచిపట్టిని తీసుకొచ్చి పెట్టకూడదు. కొంతమంది భలే దానం చేస్తారు. 3 రోజులు మురిగిపోయింది దాచిపెట్టి అది తీసి, ఇదిగో పిల్లలకు పెట్టుపో, బాగుంటుంది పెట్టు అంటారు. ఒక వస్త్రం దానం ఇచ్చేటప్పుడు కూడా శ్రేష్టమైనది ఎవరు? పనికి రాని దాన్నే ఇస్తారు. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏది శ్రేష్టం అనుకుంటావో ఆ శ్రేష్టమైన దాన్ని దానం చేయి. ఆహారం పెట్టాలనుకుంటే మంచిదే పెట్టు, వస్త్రం ఇవ్వాలనుకుంటే మంచిదే ఇవ్వు. దేవునికి మొక్కుబడి చేస్తుంటారు కొంతమంది. కొక్కెర రోగం తగిలిన కోడిని, గాలికుంటు తగిలిన గేదెని, గాలికి తిరిగే కొడుకుని,
మైండ్ పనిచేయనోడు, తెలివి తక్కువడు, చదువు రానోడిని నా దగ్గరికి వచ్చి చెబుతారు, ఏందన్నా ఈడు అసలు చదవట్లేదు, వీడికి మైండ్ ఏం పని చేయట్లేదు, అందుకే వీడిని దేవుడి కన్నా వదిలిపెడదాం అనుకుంటున్నాను. చదువు వచ్చినోడు బాగా పనికి వచ్చేవాడేమో లోకానికను నీకను, ఈ మెంటలోడు, ఈ చదువు రానోడు, ఆ చదువుడేమో నాకా. ఇక వాడిని ఇంట్లో భరించలేక నాకు అర్పణ చేస్తారన్నమాట, నువ్వు మొయ్యరయ్యిండని. అంటే దేవుడి పేరుతో. ఇట్లాంటి అర్పణలో నీ బుద్ధి బయట పెడతాయి. ఏం బయట పెడతాయి? బుద్ధి 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 బయట పెడతాయి. అట్లా చేయకూడదు. శ్రేష్టమైన దాన్ని, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. దేవునికి మహిమ. శ్రేష్ఠ భాగము దేవుని కేటాయించు. మనిషికి ఇచ్చినా శ్రేష్టమైందే ఇవ్వు. మా వాళ్ళు దేవులాడుతుంటారు అప్పుడప్పుడు, పనికిరాని అన్నీ కొప్పేసి ఇద్దాం ఎవరికన్నా. ఇవ్వవాకండి, పారేయండి. అవసరమైతే పెట్టేది ఏదో మంచిదే పెట్టండి, ఇచ్చేది ఏదో మంచిదే వేయండి. దరిద్రపు ఇచ్చి దరిద్రాన్ని దేవాకండి చెబుతాను. దేవులాడతారు. కొక్కెర తగిలిందనుకో, కోడి అన్నయ్య జాతి పుంజు, ఎంత బాగుండేదని నేను కొక్కెర వచ్చిందని అప్పుడే అనుకున్న దేవుడికి బతికితే నీకేనయ్యా అని. బతికితే నీకేనంటే సత్తే నాకేం తెలుసు, ఆయన కాపాడుకోవడం చేతగాల. ఊరి తెలివో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏదైనా శ్రేష్టమైనది అనేది మర్చిపోవద్దు. హేబెలు మనకి మోడల్ ఇస్తున్నాడు. జీవితంలో కూడా అండి, యవన జీవితం అంతా లోక సంబంధమైన చెత్తకు తగలేసి సరుకంతా అయిపోయినాక ప్రార్థన ఇక సేవ చేయాలనుకుంటున్నాను. జీవితంలో 3 భాగం లోకానికి తగలేసి దేవుడు పిలిచినా, ఎంత పిలిచినా, ఎన్నిసార్లు మొత్తుకున్నా రాకుండా తగలేసి సరుకంతా అయిపోయిన తర్వాత ఇక కళ్ళు కనపడో, కాళ్ళు పని చేయి. ఇప్పుడు సేవ ఏం చేస్తాడు? ఇప్పుడు సేవ ఏం చేసిద్ది? అందుకే చెబుతున్నా, అన్నీ బాగున్నప్పుడే, అన్ని లైన్లో ఉన్నప్పుడే చెయ్యాలి దేవుని సేవ. శ్రేష్టమైన జీవితాన్ని అంతా లోకానికి తగలేసి సరుకంతా అయిపోయినాక ఇప్పుడు దేవుడి కోసం బతకాలనుకుంటున్నాను అంటే ఇంకెవరి కోసం బతుకుతా? ఇంకెవరి కోసమైనా బతకడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? ఇంకెవరికి పనికిరావుగా. ఇంట్లో పట్టించుకోరు, బయట పట్టించుకోరు. సరుకు అయిపోయిన ఎవడు పట్టించుకుంటాడు? ఏం చేద్దాం, ఏ టైర్ అయినా పట్టించుకునేవాడు ఒకడు ఉన్నాడు. నేనైతేనేమో మంచి జీవితం అంతా లోకాన్ని తగలబెట్టి ఇప్పుడు వచ్చి నేను దేవుడి సేవ చేస్తాను నిద్రమోహం అనుకుంటాను నేను. ఏమని? కానీ దేవుడు అంటాడు, ఒరే బాబు పోనీ రానని ఇప్పుడైనా కళ్ళు తెరిచాడు, కనీసం ఈ శాశ్వత జీవితం అయినా చేస్తాడు నా కోసం, చెందిరా బాబు అంటాడు దేవుడు. కొంతమంది ఉన్నారు, సరుకు అయిపోయినా సిగ్గురాదు. 70 ఏళ్ళు పైబడి ఉంటాయి. బామ్మ ఇంక బాప్తీసం పొందొచ్చు కంటే ఇప్పుడేం తొందరలే అంటుంది మొన్న ఒక ఆమె. 70 ఏళ్ళు దాటిని బాప్తీసం పొందవే బామ్మ అంటే ఇప్పుడేం తొందరలే అని చిన్న పిల్లలాగా. మరి ఇంకెప్పుడు తొందరపడాలనుకుంటుందో, మరి ఇంకా బొందలఘాట్లో పోయినా తొందరపడిద్దో నాకు అర్థం కావట్లా. నేను చెప్పేది ఒట్టి కాదు, కూర్చున్న వాళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. సంవత్సరాలు అయితే దేవుడిని తెలుసుకొని బాప్తీసం పొందరు. ఈ లైవ్లో వినేవాళ్ళు కూడా ఉండి ఉంటారు ఎక్కడన్నా. అందుకే మాట్లాడుతున్నాడు దేవుడు, మారు మనసు పొందండి. దేవునికి స్తోత్రం. అంత జీవితం అంతా లోకానికి లోక చెత్తగా తగలేసి అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాను? శ్రేష్టమైన జీవితం దేవునికి.
అందుకే తెగించి సేవకు వచ్చాను నేను. నా జీవితంలో శ్రేష్టమైనదంతా దేవునికే ఖర్చు అవ్వాలి. నా భోగాలకి, నా ఆనందాలకు కాదు, నా యేసుకు ఖర్చు అవ్వాలి అనే ఈ శ్రేష్ఠ జీవితాన్ని దేవునికని 21 సంవత్సరంలో దేవుణ్ణి తెలుసుకున్న, 24 ఏళ్ల ప్రాయములో దేవుని పనికి పూనుకున్న, ఇప్పటిదాకా చేస్తానే ఉన్న దేవుని కృపలో 24-25 ఏళ్ల ప్రాయములో దేవుని పనికి పూనుకున్నా. నా లైఫ్ వ్యర్థం కాల, అర్థవంతంగా ఖర్చు అయింది. ఇంకా చాలా చేసేది ఉండే, ఇంకా నా ఫీలింగ్ అదే, ఇంకా చాలా సరిగా చేయలేదు నేను అని. ఇంకా చేయాలి. ఈ సరుకు అయిపోయిందంటే ఇంకా చేయలేము. దేవుడిచ్చిన యవన రక్తం, యవన శక్తి అంత లైన్లో ఉండగానే ఉరకాలి దేవుని కోసం. నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, నా గటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగడి వారిని, భారము కలిగి సువార్త గింజలు భారము దున్నిన ఎదలో చల్లెడి వారిని, దున్నిన ఎదలో చల్లెడి వారిని, పంపుము దేవా పనివారలను పంటను కోయుటకు, నేడు పంటను కోయుటకు. కొంతమందియే శ్రమ పడుచుండగా చింతయే క్రైస్తవులందరిన్, కొంతమందియే చింతయే లేని క్రైస్తవులందరిన్, పంపుము దేవా పనివారలను నేడు. దేవునికి మహిమ. కొంతమంది జ్ఞానవంతులు ఉంటారు, కష్టపడి ఒక పక్క జాబ్ చేసుకుంటానే, పని చేసుకుంటానే మరో పక్క దేవుని సేవ చేస్తూ ఉంటారు. తెలివి, వివేకం. ఫ్యామిలీ రొటేట్ కావాలంటే కష్టపడి వర్క్ చేయాలి. ఇదే టైంలో మరి దేవునికి శ్రేష్టమైన జీవితకాలం ఖర్చు అయిపోతే ఎట్లా? ఏది లోకానికి, దేవుని కోసం ఖర్చు అవ్వాలి. అందుకని జాబ్ చేసుకుంటానే, కుటుంబానికి సమాధానం చెప్పుకుంటానే, దేవునికి సమాధానం చెప్పటానికి 2 పనుల్లో కష్టపడతారు. పౌల్లాగా వాళ్ళు ధన్యులు. అలాగైనా చేయాలి. శ్రేష్టమైన భాగం దేవుని కేటాయించాలి. లైఫ్లో కూడా, టైంలో కూడా. ఎవరికోళ్ళు పరిశీలించుకొని జాగ్రత్త పడండి. అప్పుడు హేబెలు జాబితాలోకి వస్తారు. అట్లా కాకుండా నీ మార్గాల్లో ప్రయాణం చేసి ఏదో అరాకొరా దేవుడు అన్నట్టుగా ఉంటే కయ్యూను క్రమంలోకి వెళ్ళిపోతావు. ఓకేనా?